బతుకలేని పండుగ. సార్ నా భర్త పేరు శ్రీనివాస్ సార్. మా నాన్నకి ఇద్దరు పిల్లలు, మా తమ్ముడు నేను ఉండేది సార్. అయితే గతంలో ప్రమాదం చెప్పి 16 సంవత్సరాలకు మామూలుగా బయట ఆటకి కరెంట్ షాక్ వచ్చి మా తమ్ముడు చనిపోయాడు. మా తమ్ముడు చనిపోయిన కాడ నుంచి మా పెద్దనాన్నకి వచ్చి కట్టి ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ సార్. హ్యాండిక్యాప్డ్ కదా, ఏం చేస్తాను బిడ్డ, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని మా పిల్లలు దత్తా తీసుకొని ఫోర్స్ చేసేది సార్. మా బాబు అట్లా ఎవరిని దత్తా తీసుకొని నా బిడ్డ ఉంది కదా అని అన్నందుకు కక్ష కట్టి నీ ఆస్తి నాకు అయితే అన్న ఉద్దేశంతో మా పిల్లల్ని దత్తా తీసుకోమన్నారు సార్. ఎవరు తీసుకోమన్నారు? మా నాన్న వాళ్ళ అన్నయ్య ఏం పేర్లు? ఎనబోతుల వెంకటయ్య, ఎనబోతుల సోమయ్య, ఎనబోతుల భూషయ్య. గతంలో దత్త తీసుకున్న బిడ్డ నాకు ఉన్నది కదా అని అన్నందుకు మనసులో పెట్టుకొని కక్ష కట్టి పెళ్లి కాకుండా వచ్చిన సంబంధాలు వాళ్ళకు కంఫర్టబుల్ ఉన్న సంబంధాలు తీసుకొచ్చారు సార్. నేను వాళ్ళు తెచ్చిన సంబంధాలు చేసుకోనని వచ్చినందుకు అట్లా కూడా మస్తు ఇబ్బంది పెట్టారు సార్. తర్వాత మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకున్నా సార్. చేసుకున్నాక మా అత్తమ్మ వాళ్ళని ఒప్పించుకొని మా ఆయన ఇక్కడ తీసుకొచ్చుకున్న 2 పిల్లలు సార్. ఇంకా దారుణంగా కక్ష కట్టి 9 సంవత్సరాల నుంచి మా బాపు ఒకటికి వచ్చిన ఒక 12 ఎకరాల భూమిని కూడా బీడు పెట్టి ఆక్రమించుకోవాలని బీడు పెట్టి మా భర్తను మా నాన్నని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే ఇట్లా మా నాన్న వాళ్ళు ఎవరికి ఏమవుతుందో తెలియదు. ఆయన ఒక్కరిని ఒంటరి పంపించలేక 9 సంవత్సరాల నుంచి పంట వేయకుండా బీడు ఉంచుకుంటాను సార్. అట్లా 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు బీడే ఉంది సార్. ఇప్పుడు మొత్తం దానికి ఎట్లా అంటే దారికి కంచె నాటేది సార్. పోకుండా ఈ సంవత్సరం పంట వేసినందుకు పోకుండా దారికి కంచె నాటి ఆ కంచె కనీసం ఈ సంవత్సరం పంట చేసుకోవాలి. మరి ఎట్లా బతకాలి సార్? మాకు 2 చిన్న పిల్లలు. కంచె కట్ చేస్తామని ఆ తీగ కట్ చేసినందుకు 20 మంది మా నాన్న వాళ్ళ అన్నలు, వాళ్ళ అన్న కొడుకులు, 20 మంది మా నాన్నకు సంబంధించిన బంధువులు వచ్చి ఫ్యామిలీ మొత్తం వచ్చి దారుణంగా మా నాన్నని మా ఆయనని తలకాయ ఆయనకి అప్పుడు సార్ అసలు ఎటు పోలేని పరిస్థితి. నన్ను కూడా కింద పడేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాళ్ళు ఇసిరేసి, ఇంటి మీదకి రాళ్ళు ఇసిరేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దారుణం పరిస్థితి చేశారు సార్. నా భర్తకు మా నాన్నకి తలకాయ వలిగింది సార్. దీనికి గతంలో నేను ఇంతకుముందు కూడా 9 సంవత్సరాల నుంచి ఏం చేయలేక మహబాద్ ఎస్పీ గారిని సంప్రదించినాం సార్, కలెక్టర్ గారిని సంప్రదించినాం, ఇక్కడ లోకల్ స్టేషన్ సంప్రదించిన వాళ్ళకు చెప్పి ఇది కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చిన దాన్ని టేకిటీ తీసుకొని వాళ్ళ దారుణాలను అట్నే కంటిన్యూ చేసుకుంటా ఇట్లనే చేస్తారు సార్. ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీరే ఆలోచించి స్పందించి నాకు న్యాయం చేయాలని వేడుకుంటారు సార్. వాళ్ళతో మా నాన్న వాళ్ళ అన్నదమ్ములతోటి, వాళ్ళ కొడుకులతోటి, నా భర్తకు కానీ మా నాన్నకు, నా పిల్లలకు, నాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉన్నా సార్ దానికి స్పందించి నా గురించి ఆలోచించి నాకు న్యాయం చేయాలని వేడుకుంటాను. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? వెంకటయ్య, ప్రభాకరు, స్వప్న, భూషయ్య, ఏపీఎస్ కానిస్టేబుల్ ఎనబోతుల సంతోష్ సార్. ఎనబోతుల సంతోష్ వాళ్ళ మేనమామ ఆకుల కన్నా పెద్ద మనిషి సార్. వాళ్ళ అండదండలు చూసుకొని ఏపీఎస్పీ కానిస్టేబుల్ అండదండ, వాళ్ళ మేనమామ పెద్ద మనిషిని వాళ్ళ అండదండలు చూసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజరికం చెప్తారు సార్. ఆకుల రాజు అనే సివిల్ కానిస్టేబుల్ కూడా పోలీసు వాళ్ళు అండ చూసుకొని అక్రమంగా మమ్మల్ని ఇంటి మీదకి వచ్చి ఆగమాగం చేసిండు సార్. అసలు దారుణం చేసింది సార్. బతకలేని పరిస్థితి సార్. నా పిల్లలను పట్టుకొని ఒక హ్యాండిక్యాప్ అమ్మాయిని చేసుకొని జీవించలేని పరిస్థితిలో ఉన్నా సార్. ఊరు వచ్చింది. అసలు ఏం చేస్తావు నువ్వు పుట్టిదాన్ని చేసుకొని అని మస్తు నీచంగా తిడుతూ నా పిల్లలను నేను ఏమన్నా పోసుకొని వచ్చేటట్టు అసలు దారుణంగా మాట్లాడుతున్నాను సార్. ఇంటికి వచ్చి తలకాయలు పల కొట్టింది సార్. పొద్దున నా బాట ఎస్ఐ గారు ఎంక్వైరీ చేసి బాట ఉంది, తన బాట తనకి ఇవ్వండి అని చెప్పినా కూడా కంచె నాడితే అక్రమంగా పోయి అక్రమంగా నా కబ్జా చేసి నేను కబ్జా చేసిన భూమిని నేను పోదామని కొంచెం కనీలు కత్తెరతో లైట్గా నా దారి మందం కట్ చేసి అందులో పోతా అంటే అక్కడ మా మామయ్యను కూడా కర్రలతో బెదిరించింది సార్. ఇంటికి వచ్చి అది కట్ చేసినందుకు ఒక 15-20 మంది వచ్చి అక్రమంగా మస్తు కొట్టింది సార్. ఒక కాలువలో పడేసి కొట్టింది సార్. వాళ్ళే కొట్టిండ్రు. ఇంకా వాళ్ళే అక్రమంగా భూమి ఆక్రమించింది వాళ్ళే, కొట్టింది వాళ్ళే. మస్తు ప్రాణహాని ఉంది సార్. నా పిల్లలను కూడా, నా భార్య పిల్లలను ఇక్కడ ఉండి పోషించుకోలేని అంత భూమి ఉన్నా కూడా న్యాయం చేయండి సార్. గతంలో ఎస్పీ గారిని కలిసినాం, కలెక్టర్ని కానీ కలిసినాం. ఆ భూమి మీదకి పోకుండా కూడా 10 సంవత్సరాల నుంచి బీడుంచుకున్నా కూడా ఇంట్లోకి వచ్చి కొట్టడం ఏంటి సార్? ఇది అక్రమం సార్, అన్యాయం సార్. నాకు ఇంట్లోకి వచ్చి కొట్టారా? ఇంట్లోకి వచ్చి నా ఇంటి ముందు ఇంట్లోకి వచ్చి కొట్టారు సార్. ఓకే. ఎనబోతుల ప్రభాకరు అంటే ఈ రోజు మార్నింగ్ సార్. ఈ కట్లావేనా? ఈ కట్లావే సార్. తలకాయ వల్ల కొట్టిరు సార్. హాస్పిటల్ కి పోయి ట్రీట్మెంట్ కూడా చేయించుకొని వచ్చినాం సార్. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఎస్ఐ గారు చెప్పినా కూడా వినకుండా ఆయన దారిని కబ్జా చేసి కంచె తిప్పింది సార్. ఎవరు? ఎనబోతుల ప్రభాకరు, ఎనబోతుల స్వప్న, ఎనబోతుల వెంకటయ్య,
ఎనబోతుల వెంకటలక్ష్మి, ఏపీఎస్పీ అయిన కానిస్టేబుల్ ఎనబోతుల ప్రభాకరు, ఎనబోతుల భూషయ్య, వీళ్ళందరూ పాలోళ్ళందరూ ఒక్కటయ్యి వీడిని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, వీని ఆస్తిని ఆక్రమించుకోవాలి, వీని 10 ఎకరాలు కబ్జా చేయాలి, వీడి ఇల్లరికం వచ్చిండు పొట్టగాని చూడని అంటే గలీజ్గా నాకు నేను చనిపోయేంత గలీజ్గా మాటలు అనుకుంటూ అసలు హ్యాండిక్యాప్ అమ్మాయిని చేసుకోవడం తప్ప సార్? అసలు ఉండి నేనేమన్నా విషయం తాగేటట్టు మాట్లాడుకుంటూ నా పరువు తీసేటట్టు నాకు నేనేమన్నా చేసుకొని చనిపోయేటట్టు మాట్లాడుతుంటా సార్. దయచేసి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను సార్.